ముందు కూడా ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయాలి. నెల్లూరు జిల్లా రాపూరు గ్రంథాలయ ఆవరణ ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జిల్లా బీజేపీ అధ్యక్షులు దూడల పెంచలయ్య ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దూడల పెంచలయ్య మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ లేకపోతే పేద బడుగు బలహీన వర్గాల్లో నిరుత్సాహత ఉండేదని, బలహీన వర్గాలకు రిజర్వేషన్ ప్రకటించి వెనుకబడిన వర్గాల్లో సూర్యుడిలాగా వెలుతురు నింపారని అన్నారు. అలాంటి అంబేద్కర్ విగ్రహాన్ని రాపూర్లో ఆవిష్కరించడం తమకు గర్వకారణంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గోవింద రంగయ్య, నరసింహులు, బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా రాపూర్ మండలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠాపించడం జరిగింది. ఆయన పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, అతను లేకపోతే పేద బడుగు వర్గాలలో ఒక నిర్లిప్తత ఉండేది. అలాంటి నిర్లిప్తతను అతను రిజర్వేషన్ ప్రకటించి వారికి ఒక సూర్యుడిలాగా ఆదుకున్నాడు. అటువంటి అంబేద్కర్ గారిని రాపూర్లో ప్రతిష్ఠించడం మాకెంతో గర్వకారణంగా ఉంది. తర్వాత అంబేద్కర్ గారి గురించి చెప్పాలనుకుంటే, అంబేద్కర్ గారిని గతంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ గేటు కూడా తొక్కనేనని చెప్పి శపథం చేసి 1954లో అంబేద్కర్ గారిని ఓడించింది. అదేవిధంగా అంబేద్కర్ గారు ఎలక్షన్లో పోటీ చేస్తే ఏజెంట్ కూడా లేకుండా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ మాత్రమే ఏజెంట్గా నిలబడి అంబేద్కర్ గారిని గెలిపించగలిగింది. అదేవిధంగా అంబేద్కర్ గారికి బీజేపీ పార్టీ మాత్రమే భారతరత్న ఇచ్చింది, కానీ ఏ పార్టీ ఇవ్వలేదు. కావున కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా ఇప్పుడు అంబేద్కర్ గారిని బుక్కులు చేత పట్టుకొని రకరకాలుగా తిరుగుతున్నారు. కానీ అంబేద్కర్ని అత్యధిక సార్లు అవమానపరిచింది ఒక కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా మేము తెలుసుకుంటున్నాం. ఏపీలో గత 5 ఏళ్లలో రాజ్యాంగం ఎక్కడా అమలు కాలేదని, విధ్వంస